అఖిల భువన దీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశించిన వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈ యొక్క ఆశించిన వారి సౌజన్యంతో ఈ యొక్క కథలలోని విశేషాలని భక్తి అనేటువంటిది మూఢభక్తి కాదు, దీనికి ఒక శాస్త్రీయ పద్ధతిగా ఈ భక్తిని అలవర్చుకోవాలి అనేటువంటి ఒక దృక్పథంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. నిన్న నేను ఒక వీడియో చూడటం తటస్థించింది. ఈ ఒక్క వెంకటేశ్వర స్వామిని మేలుకొల్పటానికి ఆ ఒక సుప్రభాతంతో ఈ వెంకటేశ్వర స్వామిని మేలుకొల్పుతారు. అలాగే ఈ హిందూ దేవుళ్ళందరూ కూడా ఈ యొక్క సుప్రభాతంతోనే ఇటు అయ్యప్ప కానీ ఇటు శ్రీశైలం కానీ ఇంకెక్కడైనా కూడా ఏ గుళ్ళలోనైనా సరే ఈ యొక్క సుప్రభాతంతోనే వాళ్ళు నిద్రలేస్తారు. అంటే వీళ్ళు నిద్ర లేవమంటే లేస్తారు, వాళ్ళు పడుకోమంటే పడుకుంటారు. ఒక మెకానికల్ యాక్షన్లో ఉన్నటువంటి వీళ్ళు దేవుళ్ళ వీళ్ళని ఈ హిందూయిజంలో వాళ్ళు పూజిస్తున్నది అనేటువంటిది ఒక ఎగతాళిగా అనేటువంటి పరిస్థితిలో ఆ వీడియో చేసి పెట్టారు. వాస్తవానికి నిజమే. ఎందుకనంటే ఈ సృష్టి ప్రారంభంలో ఇటువంటి పిచ్చి చేష్టలేవి కూడా లేవు అనేటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఈ యొక్క సృష్టి ప్రారంభమైన తర్వాత ఈ యొక్క జగత్ పురుషుడైనటువంటి ఆ విరాట్ పురుషుడు ఆ యొక్క వేదాలను సృజించి ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులని తనే సృష్టి చేసి ఈ యొక్క ప్రకృతిలోకి పంపించడం జరిగింది. ఆ సమయంలో ఈ యొక్క బ్రహ్మ సృష్టి క్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఈ మానవుల్ని సృష్టించటం ప్రారంభించిన తర్వాత మానవుడికి జ్ఞానం ఉదయించిన కాడి నుంచి కూడా చాలా వరకు ప్రపంచమంతా కూడా నిద్రావస్థలో ఉంటున్నటువంటి సమయంలో ఈ యొక్క సనాతన ధర్మము ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాల్ని ఎన్నో నిగూఢ రహస్యాల్ని కూడా తెలుసుకోవటం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ తరాలు అంతరించిపోయినాయి, యుగాలే మారిపోయినాయి. ఇప్పుడున్నటువంటి ఈ యుగంలో వీళ్ళకి ఎంతసేపు పురాణ సాహిత్యం మీద ఉన్నటువంటి అభిలాష ఋషుల చేత వ్రాయబడినటువంటి ఈ ఉపనిషత్తుల గురించి ఏమాత్రము తెలియదు అని అనుటలో అతిశయోక్తి ఏమాత్రము లేదు. అసలు ఉపనిషత్తులు ఎన్నున్నాయి, ఈ ఉపనిషత్తులు ఎందుకు చెప్పబడ్డాయి అనేటువంటి విషయము అసలు ఏ ఒక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి మేము సనాతన ధర్మము అనేటువంటి వాళ్ళకి తెలియనుగాక తెలియదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ యొక్క రామకృష్ణ మఠం వాళ్ళు పునరుద్ధరించటంతో కొన్ని ఉపనిషత్తులు బయటకు వచ్చాయి. అంతకు పూర్వం 108 ఉపనిషత్తులు ఉన్నాయి అని చెప్పేసరి చెప్పటం జరిగింది. అసలు వాస్తవానికి 1156 ఉపనిషత్తులు ఉన్నాయి అని చెప్పేటువంటిది ఒక శాస్త్రీయ పద్ధతిలో వాళ్ళు అధ్యయనం చేసి తెలుసుకున్నటువంటి విషయం.
ఇందులో ఈ ఉపనిషత్తుల్లో రుద్రాక్ష ఉపనిషత్తు అని కూడా ఒక ఉపనిషత్తు ఉంది. ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి ముఖ్య సారాంశం ఏమిటంటే రుద్రాక్షలు ఎలా ధరించాలి, ఈ యొక్క రుద్రాక్షలు ఎలా ఉంటున్నప్పుడు ఆ రుద్రాక్షల మండపంలాగా చేసుకుని అందులో ఎలా కూర్చోవాలి, ఈ రుద్రాక్షలని ఈ యొక్క భస్మం కింద మార్చుకుని అగ్నిలో వేసి భస్మం కింద మార్చుకుని వాటిని ఉదయము సాయంత్రము మధ్యాహ్నము అనేటువంటి వేళలలో ఈ తేనెతో కలిపి తీసుకున్నప్పుడు వాటి ప్రభావం ఎలా ఉంటుంది, అది వ్యాధి నిరోధకంగా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క రుద్రాక్ష ఉపనిషత్ అనేటువంటిది చెప్పబడుతోంది. ఈ రోజునాడు మనకి ఏమైపోయిందంటే ఫ్యాషన్గా ఏవో కొన్ని ఉపనిషత్తులు మాత్రమే మనకి లభించటం జరుగుతోంది. ఆ ఉపనిషత్తుల్ని కూడా మనం చదవలేము, ఆ ఉపనిషత్తుల్లో నుండి జ్ఞానాన్ని కూడా మనం అలవర్చుకోలేము. మనకెంతసేపు తేలికగా ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకుని మనం చదువుదాము అని చెప్పేసరి ప్రారంభిస్తాం. ఒక కార్తీక పురాణము, ఒక మార్గ పురాణము తీసుకుని, ఆ ఒక మాఘమాస పురాణము తీసుకుని ఆ పురాణం చదివితే మనకేదో పుణ్యం వచ్చేస్తుంది అనేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ కార్తీక పురాణంలో స్నానం చేస్తే చాలు నీకు పుణ్యం వచ్చేస్తుంది అంటారు. దాంతో ఈ జనాలందరూ కూడా తెల్లవారుజామున లేచి స్నానం చేసేసి ఆ ఒక తులసమ్మ దగ్గర ఆ ఒక మండపంలోనే మేము ఆ ఒక దీపారాధన చేసేసాము, మాకు ఇవాళ పుణ్యం వచ్చేసింది అని చెప్పేసినటువంటి భ్రాంతిలో ఉంటున్నారు తప్పితే ఈ ఋషి పుంగవులందరూ ఇటువంటి చౌకబారు విషయాలు ఉన్నాయని తెలిస్తే వాళ్ళు అడవుల్లో ఎందుకుంటారు, భార్యాపిల్లలతో అడవుల్లో తపస్సులు చేసుకుంటూ ఎందుకు కాలక్షేపణ చేశారు? ఆ ఒక్క భగవంతుడి గురించి ఒక అత్రి మహర్షి కానీ, ఒక భారద్వాజుడు కానీ, ఒక మాతంగ మహర్షి కానీ, ఇలాంటి వీళ్ళందరూ కూడా గౌతముడు కానీ, వీళ్ళందరూ ఎందుకు అరణ్యాల్లో ఉండి వీళ్ళు నగరాల్లో జీవించకుండా ఒక భగవత్ దర్శనం గురించి ఎందుకు వీళ్ళింత ప్రాకులాడి వీళ్ళు అరణ్యాల్లోనే జీవించారు అనేటువంటి విషయాలని ఏవీ కూడా మనకు అవసరం లేదు. కార్తీక పురాణంలో వాడు పొరపాటుగా ఏదో తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి ఏదో రైలుకో లేకపోతే బస్సుకో వెళ్ళాలంటే దానికి వాడికి పుణ్యం వచ్చేసింది, దాంతో ఆ శివదూతలు వచ్చి అతన్ని ఆ కైలాసానికి తీసుకెళ్ళిపోయారు అని చెప్పేశారంటారు. ఒక్కసారి నిజంగా హిమాలయాస్కి వెళ్ళి చూడండి, ఆ ఒక బదరీ అనేటువంటి క్షేత్రంలో ఉండటానికి ఆస్కారం ఉంటుందా? బదరీలో మండు వేసవి కాలంలో వెళ్తే అక్కడ -డిగ్రీల్లో ఉంటుంది. రుజాలు ఇవి కప్పుకుంటే కానీ అక్కడ మనం కనీసం 1 గంట కూడా ఉండలేము అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటిది శివుడు ఉండేటువంటి ప్రదేశము మంచుతో కూడినటువంటి ప్రదేశమైనప్పుడు ఆ ఒక కైలాసానికి వెళ్ళి ఎంతకాలం ఉంటాము? ఆ ఒక్క శివదూతలు వచ్చి తీసుకెళ్తే ఇటువంటి విషయాలు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇంతింత చదువులు చదువుకుంటున్నారు, విజ్ఞానానికి సంబంధించినటువంటి విజ్ఞాన ట్యుటోరియల్స్ అని ఇంకోటని శ్రీ చైతన్య నారాయణ ఇలాంటి వాటి అన్నింటిలో కూడా చదువుకుని ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి పెద్ద పెద్ద పదవుల్లోకి వచ్చి వీళ్ళు ధనార్జన చేస్తున్నటువంటి వాళ్ళు ఎందుకని ఈ ఒక చిన్న ప్రశ్నను ఆలోచించలేకపోతున్నారు? హిమాలయాస్లో ఎంతసేపు ఉండగలుగుతాము? ఆ మంచులో శివదూతలు నిజంగానే వచ్చారు, మనని తీసుకెళ్ళారు, ఎంతసేపు ఉంటాము? ఎంతకాలం ఈ పుణ్యం ఉంటుంది? ఇటువంటి విషయాలని అసలు మనం ఏ మాత్రము కూడా అధ్యయనం లేదు. లేకపోతే ఆ అజామిలుడోపాఖ్యానంలో లాగా ఆ యమభటులు రాగానే ఈ అజామిలుడు నారాయణ అని చెప్పేసరి
ఆ ఒక్క అజామినుడి తాలూకు చిన్న కొడుకును పిలిస్తే ఆ అజామినుడిని తీసుకెళ్తున్న యమదూతల దగ్గరికి విష్ణుదూతలు వచ్చి మేము తీసుకెళ్తాము వైకుంఠానికి అన్నారు. ఆ ఒక్క మహావిష్ణువే పాలసముద్రంలో పడుకుని ఉంటే, అతను పడుకోవటానికి ఆదిశేషుడు సైన్యంగా ఉంటే వీళ్ళు వెళ్ళి పాలసముద్రంలో పడి మునిగిపోతారా? వీళ్ళు ఉండటానికి ఇక్కడ ప్లేస్మెంట్ ఏముంది? ఇటువంటి విషయాల మీద కనీసము, ఎందుకంటే ఆ ఒక ఎంబ్లమ్స్ చూపిస్తూ మనలో జ్ఞానాన్ని పెంపొందింప చేయాలనేటువంటి తాపత్రయంతో ఆ ఋషి పుంగవులందరూ కూడా వాళ్ళు ఈ యొక్క శ్లోకాలని, అంటే ధ్యాన శ్లోకాలు అనేటువంటి వాటిని చెప్పి ఆ ధ్యాన శ్లోకాల్లో వాళ్ళు ఉండేటువంటి ప్లేస్మెంట్స్ ఎలాగున్నాయి అనేటువంటి విషయాన్ని చూపించడం జరిగింది. శివుడు ఆ ఒక కైలాసంలో పార్వతీ సమేతుడై ఉన్నాడు అని చెప్పేసరి చూపిస్తూ చుట్టూతా కూడా మంచు కొండలు ఉన్నాయని చెప్పి చూపించారు. ఆ ఋషులు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆయన్ని స్తోత్రం చేయడం జరిగింది. మనలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం చేయగలుగుతాము? ఆ ఒక్క గడ్డ కట్టేటువంటి ఆ చలిలో మనం -డిగ్రీల్లో కాదు కదా, మామూలు 3-4 డిగ్రీలు వచ్చేటప్పటికే మనం వణుకుతున్నటువంటి వాళ్ళము అంత -డిగ్రీల్లోకి వెళ్ళి ఏం చేస్తాము? అలాగే పోనీ విష్ణు దగ్గరికి వెళ్తాము. విష్ణు పాలసముద్రంలో ఉన్నాడు. సముద్రం అంటే దాని లోతు ఎంతో కూడా మనకి తెలియదు. అటువంటి దానిలో ఆయన ఆ ఒక్క శేషశయనంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోతున్నాం. పోనీ బ్రహ్మ దగ్గరికి వెళ్తామయ్యా అంటే ఆ ఒక్క బ్రహ్మ విష్ణు నాభిలో నుంచి పుట్టి ఆ ఒక్క పుట్టినంటే ఆ కమలంలో మాత్రమే అతను ఉన్నాడు. అతనికి ఇంకెక్కడుంది లోకము? ఆ వెళ్ళినటువంటి దేవతలు వాళ్ళు ఆ ఒక్క ఆకాశ గమనంలో కూడా వాళ్ళు నుంచోగలరు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళగలుగుతున్నారు. ఆ ఒక్క బ్రహ్మను స్తుతించడం ఇవి జరుగుతోంది. ఇవన్నీ కూడా మనకి ఎంబ్లమ్స్గా చూపించడం, అంటే గుర్తులు మార్కులు అని చెప్పేసి అని అంటాము, అలా చూపించడం జరుగుతోంది. ఇవి ఫోటోలు పెట్టించుకుని లేకపోతే విగ్రహాలు చేసుకుని మన ఎదురుకుండా పెట్టుకుని మనం పుణ్యం వచ్చేసేయాలి, మనం వెళ్ళిపోయి విష్ణులోకమో లేకపోతే కైలాసానికో లేకపోతే బ్రహ్మలోకానికో వెళ్ళిపోవాలి, బ్రహ్మలోక ప్రాప్తిరస్తు అంటాడు. ఈ పితృదేవతల తాలూకు పితృయజ్ఞం చేసిన వాడికి బ్రహ్మలోక ప్రాప్తి అంటే ఎక్కడుంది? బ్రహ్మలోకం. ఆయన ఉన్నదే కమలలో ఉన్నాడు. ఆయన కింద ఉన్నటువంటి విష్ణువు కింద ఉన్నటువంటి సముద్రం ఉంది. మరి ఎక్కడుంటాడు వీడు? అంటే వీడికి ప్లేస్మెంట్ లేదు అని చెప్పటానికే ఎంబలంలో చూపిస్తున్నటువంటిది అన్నమాట. ఎంబలం ఎందుకు చూపిస్తామంటే అర్థం చేసుకోరా బాబు, జ్ఞానంతోనూ ఎంబలంలో ఉన్నటువంటి మార్క్ ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకో అని చెప్పటానికి ఏ ఒక్క దేనికైనా సరే ఎంబలం అనేటువంటి లోగోని చూపించడం జరుగుతుంది. 2 కళ్ళు పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసుకుని అన్నట్టుగా చూడటం జరుగుతుంది తప్పితే మనం దాంట్లో ఉన్నటువంటి విశేషాన్ని ఏంటి అర్థం చేసుకుంటున్నాము. అందుకే ఇక్కడ ఈ కృష్ణ శతకకర్త చాలా చక్కగా ఒక చక్కని పద్యాన్ని చెప్పడం జరుగుతుంది అన్నమాట. వనజాక్ష భక్తవచ్చల ఘనులైన త్రిమూర్తులందు కరుణానిధివై కనని సద్గుణ కాలము సనకాద మునీంద్రులెన్న జాలరు కృష్ణ అని చెప్పేసని ఈ ఒక కృష్ణ శతకకర్త చెప్పడం జరుగుతోంది. ఎవరైతే విరాట్ పురుషుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులని అనేటువంటి వాళ్ళని సృజించి ఈ ఒక్క విరాట్ పురుషుడి తాలూకు సద్గుణాలన్నింటినీ కూడా ఈ ముగ్గురిలో కూడా సమానంగా ఉంచాడు. ఈ సనకాది మహామునులందరూ వెళ్ళి బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరినీ కూడా చూడడం తటస్థిస్తోంది, వాళ్ళని పొగట్టడం తటస్థిస్తోంది. కానీ జగత్కర్తవైనటువంటి నిన్ను, నీ యొక్క గుణగణాలని ఎవరయ్యా తెలుసుకున్నటువంటి వాళ్ళు? తెలుసుకోవటం అంత సాధ్యమైనటువంటి విషయమేనా అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కృష్ణ శతకకర్త ఈ యొక్క పద్యంలో ఈయన చాలా అందంగా చెప్పడం జరిగిందనమాట. వరజాక్ష భక్తవచ్చల ఘనులగు త్రిమూర్తులందు కరుణానిధివై కరణి సద్గుణజాలము సనకాదిక మునీంద్రులన్న జాలరి కృష్ణ అని చెప్పేసని
ఈ యొక్క కృష్ణ శతక కర్త ఇంత చక్కగా చెప్పాడు. వీటన్నింటినీ మర్చిపోయి నేడు మనకున్నటువంటిది ఏంటంటే, వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసేస్తే మనకి ఆ వైకుంఠానికి వెళ్ళిపోతే ఏం చేస్తాం? వైకుంఠానికి వెళ్ళి గజేంద్ర మోక్షంలో ఆ ఒక్క వైకుంఠాన్ని వర్ణిస్తూ ఆ ఒక పోతన గారు రాస్తూ అక్కడ ఆయన ఎటువంటి క్రీడలో ఉన్నారు అనేటువంటి దానికి ఆయన చెప్పటం జరిగింది. అటువంటి దాంట్లో ఇంకెవరి గురించి కూడా ఆయన ఎక్కడా కూడా వర్ణన చేయలేదు. పోతన గారు వర్ణన చేయలేదు, వ్యాస భగవానుడు కూడా వర్ణన చేయలేదు. ఇంకెవరో భక్తులు ఉన్నారు, వాళ్ళందరితో పరాసగాలు ఆడుకుంటూనో లేకపోతే వాళ్ళతో కాలక్షేపం చేస్తూ కూర్చున్నాడనో చెప్పలేదు. ఆయన లక్ష్మితో ఆయన ఎలాగున్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే పోతన గారు చెప్పారంటే రెండో జీవికి తావులేదు అనేటువంటి విషయాన్ని అక్కడ చాలా తేటతెల్లంగా ఆ ఒక పోతన గారు ఆ భాగవతంలో రాయటం జరిగింది. మూల గ్రంథమైనటువంటి వ్యాస భగవాను రాసినటువంటి ఆ ఒక భాగవతంలో కూడా ఈ ఒక విషయాన్ని చెప్పడంతోనే దీన్ని చూసే పోతన గారు తెలుగులోకి అనువదించడం జరిగింది. మన తెలివి తక్కువ ఎంతలాగా ఉంది అని అంటే, మనం ఏదో ఈ స్నానాలు చేసేసి ఈ కర్పూరాలు వెలిగించేసి కొబ్బరికాయలు కొట్టేసి ఈ ఉత్తర ద్వార దర్శనం చేసేస్తే లేకపోతే దక్షిణ ద్వార దర్శనం చేసేస్తే మన్ని తీసుకుపోయి ఆయన ఏం చేసుకుంటాడు, మనం వెళ్ళి అక్కడ ఏం చేస్తాము. అందుకే ఈ కృష్ణ శతక కర్త ఇంకో పద్యాలు వెంటనే చక్కగా చెప్పటం జరిగిందనమాట. పరనారీ ముఖపద్మము గురుతుగా నొయ్యారి నడక గొప్పున నడుము నరయంగనే మోహింతురు నిరతమనను భక్తి గొల్వ నేర్వరు కృష్ణ అని చెప్పేసని ఈయన ఇదే కృష్ణ శతకంలో ఈ యొక్క పద్యాన్ని చెప్పటం జరిగింది. ఈ భక్తి కావాలి, ఉత్తర ద్వార దర్శనం చేస్తాను దక్షిణ ద్వార దర్శనం చేస్తాననేటువంటి వాడు వీడి గుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కంచి పట్టు చీర కట్టుకున్నట్టు ఒక అందమైనటువంటి ఒక ఆవిడ కనిపిస్తే ఆవిడ ముఖాన్ని చూడగానే వీడు ఉత్తర ద్వార దర్శనం కాస్త ఏదో ఉట్టెక్కిందనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనసు ఎవరికి స్వాధీనంలో ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా గమనించవలసినటువంటి విషయం. ఎటువంటి వారికైనా మనసుని ఆధీనం చేసుకోవటం అనేది అసంభవమైనటువంటి విషయము. అందుకే ఈ యొక్క కృష్ణ శతకకర్త చాలా చక్కగా రాశారనమాట. అందులో మన ఈ యొక్క ఆడవారు ఏం చేస్తారంటే గుళ్ళకి వెళ్ళాలన్నా పేరెంటాలకు వెళ్ళాలన్నా ఇంట్లో నైటీలతో ఉన్నా కూడా వీళ్ళు గుళ్ళకి వెళ్ళేటప్పుడు కంచి పట్టు చీరలు లేకపోతే బెనారస్ పట్టు చీరలు కట్టుకుని తయారవుతారనమాట. అటువంటి టైంలో అందుకే ఈ కృష్ణ శతకర్త అందుకే ఈ పద్యాలు చెప్పడం జరిగింది. పరినారీ ముఖపద్మము గురుతుగా నొయ్యారి నడక గొప్పుల నడుము నరయంగనే మోహింతురు నిరతము భక్తి గొల్వ నేర్వరు కృష్ణ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉట్టెక్కేసింది వీడి తాలూకు భక్తి. కాస్త ఉత్తర ద్వార దర్శనం లేదు, దక్షిణ ద్వార దర్శనం లేదు. అందుకని చెప్పేసని ఇటువంటివి వాటిని గుర్తుపెట్టుకొని అంటే ఈ ఒక్క కాలానుగుణంగా ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా తెలుసుకొని ఆ యొక్క విశ్వామిత్రుడు లాంటి వాడే తన తపస్సు చేస్తూ ఉంటే వచ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా మోహితుడయ్యాడే. ఇటువంటిది మనం ఎంత అనేటువంటి ఆలోచనలో మనం ఉంటే అప్పుడు మనకి భక్తి అనేటువంటిది ఏంటి, మనం ఏ స్కేల్లో ఉన్నాము, మనం ఎంతవరకు పూజించగలుగుతున్నాము అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఇటువంటి దానికి ఆ సర్వేశ్వరుడైనటువంటి ఆ ఏడుకొండలవాడు సహకరించి మన మనసుని నిశ్చలంగా ఉంచి మార్గబంధువే శరణమయ్యప్ప అని చెప్పేసని మనకి మార్గాన్ని చూపించి మనకి రక్షణ కల్పించి మన మోక్షానికి తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత ఆ ఒక్క అయ్యప్ప ఆ ఒక్క హరిహరసుతుడికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప.